విజయనగరం జిల్లా కూనేరులో జరిగిన హీరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాదంపై దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఎన్ఐఏ, ఫోరెన్సిక్, రైల్వే, ఏపీ సిఐడి అధికారులు ఘటనా స్థలిని పరిశీలించారు. ఇవాళ రాయగడలో బహిరంగ విచారణ చేపట్టిన అధికారులు మంగళవారం విశాఖ నిర్వహిస్తారు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. విజయనగరం జిల్లా కూనేరు రైల్వే దుర్ఘటనపై విచారణ ప్రారంభమైంది. సిఐడి అదనపు డీజీ ద్వారకా తిరుమలరావు, ఎన్ఐఏ, ఫోరెన్సిక్, రైల్వే అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. హీరాఖండ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనపై అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం నిర్లక్ష్యమా, విద్రోహమా అనే కోణంలో విచారణ చేపట్టారు. బలహీన రైల్వే ట్రాక్ కారణంగా ప్రమాదం జరిగిందనే విషయానికి నిపుణులు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కూనేరుకు సమీపంలోనే అటవీ ప్రాంతం ఉంది. ఇది ఒడిషా సరిహద్దులో ఉంది. ఇక్కడ గతంలో మావోయిస్టులు అనేక విధ్వంసాలు సృష్టించారు. రైల్వే స్టేషన్పై దాడులు చేశారు. ఒకసారి సిబ్బందిపై దాడి చేసి 8 లక్షల రూపాయల నగదు తీసుకుపోయారు. 6 జవాన్లను చంపారు. ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ట్రాక్ను పరిశీలించాల్సిన రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారేమోనని అనుమానిస్తున్నారు. ప్రమాదానికి ముందు రైలు వస్తున్న సమయంలో పట్టాలు వద్ద మంటలు వచ్చాయని కూనేరు స్టేషన్ గేట్ మెన్ అధికారులకు వివరించారు. రైలు డ్రైవర్ల నుంచి కీలక సమాచారం తీసుకున్నారు. పేలుడు వల్ల పట్టా విరిగిన కొన్ని నిమిషాల్లో హీరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైందని భావిస్తున్నారు. అంతకుముందు గూడ్స్ రైలు సురక్షితంగా ఇదే ట్రాక్ పై వెళ్లింది. ఆ సమయంలో పెట్రోలింగ్ తనిఖీలు చేశారా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. మరొక చోట పట్టా సమాంతరంగా 2 వైపులా విరిగిపోయింది. ఈ అంశంపైన లోతుగా విచారిస్తున్నారు. కూనేరులో దెబ్బతిన్న ట్రాక్ను ఉదయానికే అధికారులు పునరుద్ధరించారు. ఫలితంగా రైళ్ల రాకపోకలు యథాతథంగా సాగుతున్నాయి.